అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు ఎక్కడ చూసినా జానీ మాస్టర్ ఏదైతే ఒక హిందూ అమ్మాయి పైన అత్యాచారం చేయబోయారు, చాలా చాలా హింసించారు, చిత్రహింసలకు గురి చేసి మతం మారి పెళ్లి చేసుకోవాలి అనే ఒక కోణంలో ఆయన గురించి చాలా చాలా కథనాలు విన్నాము. ఇది చాలా చాలా దుశ్చర్య. ఎందుకంటే ఒక హిందూ అమ్మాయిల్ని లవ్ జిహాద్కి గురి చేస్తూ చాలామంది చాలా రకాలుగా వేధిస్తున్నది. ఎన్నో లవ్ జిహాద్ కేసుల్ని మేము పట్టుకుంటున్నాం, వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నాం, తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. అయినప్పటికీ చాలా వరకు వాళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ ఆ అమ్మాయి తనంతట తానుగా లవ్ జిహాద్కి గురి కాకుండా చిన్నప్పటి నుంచి తను ఎన్ని రకాలుగా ఏ విధంగా డాన్సర్గా ఉన్నప్పటి నుంచి మాస్టర్కి పరిచయం అయినప్పటి నుంచి ఏ విధంగా ఆమెను ప్రలోభ పెట్టారు అన్నది బయటకు వచ్చి చెప్తున్న తీరైతే ఆ అమ్మాయికి నిజంగా అండగా నిలవాలి మనందరం. హ్యాట్స్ ఆఫ్ టు హర్. అయితే ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు జానీ మాస్టర్ ఒక పెద్ద పేరు మోసిన కొరియోగ్రాఫర్ అయితే మాత్రం ఆయనకి సపోర్ట్ చేయాలా? ఖచ్చితంగా. ఎందుకు చేయాలండి? ఆయన ఒక పార్టీలో చాలా చాలా ప్రచారాలు చేస్తూ క్రిస్టియన్స్ ఆంధ్రాలో మతం మార్పులు చేస్తున్నారు అని చాలా గట్టిగా ఆయన నినదించారు ప్రచారంలో. అది అప్పటి వరకే నా మాటలు. మరి మీరు చేస్తున్న పరిస్థితి ఏంటి? మీరు చేస్తుంది ఏంటి మాస్టర్? జానీ మాస్టర్ గారు సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను. మీరు కూడా మతం మారితే పెళ్లి చేసుకుంటాను అనడం ఒక విధంగా, అది ఎవరైనప్పటికీ మత మార్పిళ్ళు చేయడం, లవ్ జిహాద్కి గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం గట్టిగా దానిపైన ఫైట్ చేయవలసి ఉంది. ఆ అమ్మాయికి సపోర్ట్గా ఖచ్చితంగా ఉంటామండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను హిందూ యాక్టివిస్ట్గా ఇలాంటి వాటిని సపోర్ట్ చేయం. ఎవరైనప్పటికీ ఆయన చిన్న చితక డాన్స్ మాస్టర్ అయినా, పెద్ద మాస్టర్ అయినా, మామూలు వ్యక్తి అయినా సరే దీనికోసం ఫైట్ చేయాల్సిందే, గట్టిగా అడగాల్సిందే. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయం పైన స్పందించండి. ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. హిందువుల పైన జరుగుతున్న ఎన్నో దాడుల్లో లవ్ జిహాద్ ఒకటి. సో జానీ మాస్టర్కి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటిలో ఆయన్ని ఖచ్చితంగా ఇమ్మీడియట్గా పిలిపించి ఏం జరిగింది విచారణ చేసి తప్పు జరిగింది అని నిర్ధారణ అయినప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి. లేకపోయినా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. అతని మీద యాక్షన్ తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా. లేని పక్షంలో మేమందరం కూడా ఆమెకు అండగా నిలబడి ఖచ్చితంగా ఫైట్ చేస్తాం ఆమె పక్కన. ఇక్కడ ఇంకొక కుట్ర కోణం కూడా ఉండే అవకాశం ఉంది. ఏదైనా రాజకీయ పార్టీలు ఇందులో ఉండి నడిపిస్తున్నాయా అన్నది కూడా ఎంక్వైరీ చేయాలి. అప్పుడే తెలుస్తుంది. అన్ని విధాలుగా ఒక ఎంక్వైరీ వేస్తే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన స్పందించండి. మనం అందరం కలిసికట్టుగా బాధితురాలకి న్యాయం చేసే వరకు పోరాడదాం. జై శ్రీరామ్, జై బీజేపీ, భారత్ మాతాకి జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.